రామోజీరావు గారితో మాకు మంచి అనుబంధం అమ్మా. ఇది ఒక రోజుది కాదు, ఇది దగ్గరగా 28 సంవత్సరాలు అవుతుంది అనమాట. తర్వాత మా పెద్ద పాప పుట్టాక కూడా అప్పుడు ఫిల్మ్ సిటీ ఓపెనింగ్ జరిగింది. అదే రోజు మా పాప పుట్టింది రాజుగారు కృష్ణరాజు గారు హాస్పిటల్కి వచ్చి అలా షూటింగ్ వచ్చారు. అది మన ఈవీవి సత్యనారాయణ గారు, శ్రీకాంత్ గారు, కృష్ణరాజు గారు. అందులో మా నాన్నకు పెళ్లి 30 రోజులు కృష్ణరాజు గారు ఇక్కడే ఉండి షూటింగ్ చేసుకున్నారు. ఆ 30 రోజులు కూడా ఫస్ట్ షూటింగ్ కదా, కృష్ణరాజు గారు మన రామోజీరావు గారు రోజు వాక్ చేస్తూ ఇక్కడ ఒక రోజు కృష్ణరాజు గారు రండి టిఫిన్ చేద్దాం ఇద్దరం కలిసి అని ఇద్దరు టిఫిన్కి వెళ్ళారు. టిఫిన్ కృష్ణరాజు గారికి అన్ని పెట్టి రామోజీరావు గారు ఓన్లీ కాయగూరలు అయితే తింటే, ఏంటి మీరు నాకు టిఫిన్ ఇన్ని రకాలు పెట్టి మీరు కొంచెం తింటున్నారు అంటే, ఇంకా హెల్తీగా ఉండాలి నేను, ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకా పూర్తి అవ్వలేదు, అది కంప్లీట్ చేసి మీ అందరికీ చూపించాలి, ఇంకా మీ అందరూ మంచిగా ఇక్కడ ఇంకా ఎన్నెన్నో షూటింగ్లు జరుపుకోవాలి కదా, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఇంత కష్టపడుతున్నారు మీరు అంటే, రామోజీరావు గారు పోయినా కూడా బతుకుండాలి కదా కృష్ణరాజు గారు అన్నట్టు. అది ఈ రోజు మనకి ఫిల్మ్ సిటీ చూస్తే గుర్తుకొస్తుంది. నిజంగా ఆయన బతుకున్నారు, ఆయన అమరజీవుడు. అది ఎందుకంటే ఎంతటి గొప్ప వ్యక్తి అంటే, కృష్ణరాజు గారితో మన ఫిల్మ్ సిటీ ఓపెనింగ్ అయింది. అదే ఫిల్మ్ సిటీలో మనం 100 days కూడా వారి సినిమాయే జరిగింది. అంచేత ఆయన కూడా ఇందులో ఫౌండర్. కృష్ణరాజు గారు కూడా మీరు గుర్తు పెట్టుకోండి అని పాపనీడు గారికి వీళ్ళందరికీ చెప్పి, ఆయన ఎప్పుడు ఫిల్మ్ సిటీతో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ 2 రోజులు 3 రోజులు ఉంటున్నా కూడా ఆయన దగ్గర మీరు ఎవరు ఛార్జ్ చేయొద్దు. మేము ఎన్ని రోజులున్నా ఈ రోజుకి మా దగ్గర రూపాయి కూడా ఆయన తీసుకోలేదు. ఎన్ని రోజులున్నా కృష్ణరాజు గారు అంతటి గొప్ప వ్యక్తి అంటే, వాళ్ళు విలువలు తెలిసిన వ్యక్తులు అనమాట. అలాంటి రామోజీరావు గారు ఎప్పుడు అమరజీవై వెలుగుతారు. ఆయన అందరూ ఈ ఫిల్మ్ సిటీ ఉన్నంత వరకు కూడా ఆయన పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. వారి ఫ్యామిలీ అందరూ ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటాను.